జావా ఎగ్జామ్ రాయడానికి జావా బైక్ మీద వెళ్ళినా పాస్ అవుతానేమో అనేసి ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే వెళ్ళాననమాట. అసలు వెళ్ళేసరికి కాలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది. నాకు అర్థం కాలేదు సార్. ఏంటది అందరు ఖాళీ అయిపోయారని అడిగితే కాలేజ్‌లో ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అన్నారు. ఇక మ్యాటర్ ఏంటంటే నా పొలంలో మొలకలొచ్చాయన్నంత సంతోషంగా ఉందనమాట. ఎందుకంటే ఈ జావా ఎగ్జామే మన లాస్ట్ ఎగ్జామ్. సో వెంటనే కొంచెం పొద్దున్నే జావా దాగైనా వెళ్తే కొంచెం జావా ఎగ్జామ్ బాగా రాస్తానేమో అనేసి జావా బైక్ మీద ఎళ్ళాను. కానీ పొద్దునైతే జావా చేసుకోలేదు. సో వెంటనే టిఫిన్ సెంటర్‌కెళ్ళామనమాట. అప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది. ఇంక అప్పటికే అంత లేట్ అయితుందిరా అంటే మా హస్బెండ్ ఇక ఆ చట్నీయే, ఈ చట్నీ అని అసలు ఆయన్నైతే ఇబ్బంది పెట్టేశాడనమాట. సో ఫైనల్లీ పూరి అయితే తిన్నాను. 4 డేస్ నుండి అడుగుతున్నాను పూరి తినిపిచ్చు, పూరి తినిపిచ్చు అని. ఇవాల్టికైతే అయిపోయిందనమాట. సో ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి నీకు నచ్చింది తినేసి అన్నారనమాట మా హస్బెండ్. సో ఇక త్వరగా తినేసి ఎగ్జామ్ సెంటర్‌కి అయితే వెళ్ళాననమాట. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అసలు ఇక ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళి చూడగానే ఫుల్ షాక్. అసలు ఇవాళ ఎగ్జామ్ ఉందా లేదా కూడా డౌట్ వచ్చింది. హమ్మయ్య పోస్ట్‌పోన్ అయిద్దిలే అనుకుంటే బీఏ వాళ్ళకంటే పోస్ట్‌పోన్ అయింది. మాకైతే ఎగ్జామ్ ఉంది. ఇన్విజిలేటర్ చూసాక మేమైతే షాక్. ఈ ఎగ్జామ్ హిట్టా ఫట్టా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా.